2 నెలలుగా మేము ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులని కొందరు తమ హింసాయుతమైన ఉద్యమాన్ని వదిలి జనజీవన స్రవంతిలో కలవడానికి మా ముందు వచ్చి సరెండర్ అయ్యారు. ఇప్పటి వరకు 250 మంది సరెండర్ అవడం జరిగింది. కొత్తగూడెం జిల్లాలో కావచ్చు, ములుగు జిల్లాలో కావచ్చు, ఇంకా వరంగల్లో కావచ్చు. ఈ సంవత్సరంలో 250 మంది సరెండర్ అయ్యారు, వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు. అందులో భాగంగా ఈరోజు కూడా ఒక 14 మంది సరెండర్ అయ్యారు. వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి ఈ జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు. వారికి మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతున్నాము. వీరిలో 2 ACM ర్యాంక్ ఉన్నారు, ఏరియా కమిటీ మెంబర్స్. వారికి 4 లక్షల రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా 4 పార్టీ సభ్యులు ఉన్నారు, వారికి ₹1,00,000 చొప్పున రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మిగిలిన పార్టీ మెంబర్స్, మిలీషియా మెంబర్స్ ఉన్నారు, వారికి 25,000 ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఇమ్మీడియట్ గా వారికి వచ్చారు కాబట్టి అందరికీ 25,000 నగదు ఇప్పుడే ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన అమౌంట్ వారి అకౌంట్లోకి పంపడం జరుగుతుంది. అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్ట్ పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్ళను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము. కాబట్టి ఇంకా ఎవరైనా సరే ముందుకు వస్తే, అంటే ఏ రాష్ట్రం అనేది సంబంధం లేదు, ఏ రాష్ట్రంలో పనిచేస్తున్నా సరే. ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు. ఇందులో చర్లకు సంబంధించిన ఒక అమ్మాయి ఉన్నది. మిగిలిన వాళ్ళంతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. ఏ రాష్ట్రమైనా సరే, ఎవరు వచ్చినా సరే మేము ప్రభుత్వం తరపున వారిని ఆహ్వానించి వారికి రివార్డ్ అమౌంట్, వారి పునరావాసానికి ఉపాధి చూపించడము, వారికి ఎట్లాంటి సాయం, ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే, వారికి ఏం కావాలన్నా సరే మా పోలీస్ శాఖ తరపున వారికి సమకూర్చి ఈ సరెండర్స్ని ప్రోత్సహించాలనేదే మా ఉద్దేశం. కాబట్టి ఇంకా మేము మా పోలీస్ శాఖ తరపున ఇంకా ఈ ఉద్యమంలో పనిచేస్తున్న సభ్యులకు మేము కాంటాక్ట్ చేస్తాము, కలుస్తాము, వారితో మాట్లాడతాము. వాళ్ళను మళ్ళీ ఈ జనజీవన స్రవంతిలో కలిసే విధంగా ఈ ప్రయత్నం కొనసాగుతుంది. సరే, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ మీద ఏం కేసులు ఉన్నాయనేది అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులు వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. కానీ మా దగ్గర మాత్రం వీళ్ళ మీద ఎట్లాంటి కేసులు లేవు. తెలంగాణ పోలీసుల నుంచి వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. ఇంకోటి, మేము అక్కడ వాళ్ళకు కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ వీళ్ళ సొంత గ్రామాలకు వెళ్ళాలి కాబట్టి, మళ్ళీ అక్కడ వాళ్ళ బ్రతకాలి కాబట్టి అక్కడ పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం మేము. ఇట్లా వీళ్ళు సరెండర్ అయ్యారు వీళ్ళు కాబట్టి ఆ విషయం కూడా వాళ్ళకి చెప్పి వాళ్ళు కూడా అక్కడ ప్రశాంతంగా వాళ్ళ గ్రామాల్లో ఉండే విధంగా మళ్ళీ మేము చర్యలు తీసుకుంటాం అన్నట్టు. అంటే పునరావాసం అంటే ఇప్పుడు ఆ స్టేట్లో అంటే ఇప్పుడు మేము చేయలేము. ఇక్కడ అవసరం, ఇక్కడ ఆరోగ్య సమస్యలు ఏమన్నా ఉంటే ఇక్కడ చేయగలుగుతాము. వాళ్ళు ఇక్కడ ఏమన్నా పని చేస్తామంటే ఇక్కడ చేయగలుగుతాం. కానీ వాళ్ళు ఛత్తీస్గఢ్కి వెళ్తే మాత్రం అక్కడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం, అక్కడ ఏమన్నా సాయం చేయడానికి ట్రై చేస్తాం మేము. వీళ్ళు ఉత్తికోయ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, వీళ్ళంతా గిరిజనులు. వీళ్ళకి తెలుగు భాష రాదు. అయితే ఎందుకు ఇక్కడ వచ్చారు, సరెండర్ అయ్యారంటే వీళ్ళంతా బీజాపూరు మన సరిహద్దు చెందిన వాళ్ళు. వీళ్ళకి ఎక్కువగా ఇటు వెంకటాపూర్, చెర్ల ఇక్కడికి ఎక్కువ సంబంధాలు ఉంటాయి. అయితే మా పోలీస్ ఆఫీసర్స్ గ్రామస్తుల ద్వారా మాట్లాడి వాళ్ళను కన్విన్స్ చేశారన్నట్టు. ఇక్కడికి వస్తే వాళ్ళకి మంచి ఎట్లాంటి సమస్య ఉండదు, ఎట్లాంటి వేధింపులు ఉండవు, ఇంకా పైగా రివార్డ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అని ఆ విధంగా ప్రోత్సహించడం వల్ల వీళ్ళు ఇక్కడికి వచ్చి సరెండర్ అయిపోయారు అన్నట్టు. ఇంతకుముందు సరెండర్ అయిన వాళ్ళు కూడా చెప్పారన్నట్టు వాళ్ళకి. ఇప్పుడు కొత్తగూడెంలో ఒక రోజు 80 మంది, ఒక రోజు 60 మంది, ములుగులో 20 మంది, వాళ్ళందరికీ తెలుసు ఇక్కడ తెలంగాణ పోలీసులు ఏ విధంగా బిహేవ్ చేసిండ్రు అనేది, పైసలు ఇచ్చిన విషయం తెలుసు. కాబట్టి వీళ్ళు కూడా వెళ్ళి చెప్పడం వల్ల వీళ్ళు కూడా ఆకర్షితులై ఇక్కడికి వచ్చారన్నట్టు. అది కర్రెగుట్టలలో జరుగుతున్న ఆపరేషన్స్ అవి పూర్తిగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం అండ్ CRPF కేంద్ర బలగాలు కలిసి చేస్తున్న ఆపరేషన్స్ అవి. అందులో తెలంగాణ పోలీసు ఎట్లాంటి ప్రమేయం లేదు, అందులో ఏమాత్రం ఇన్వాల్వ్ లేదు.